అమెరికాలో కెనడాకి సంబంధించినటువంటి ఒక తీవ్రవాది అంటే కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదులే కాకుండా మరొక రకం తీవ్రవాదులు కూడా ఉన్నారు. వాళ్ళు ఐఎస్ఐఎస్ ఇది మనం చెప్పట్లేదు. కాష్ పటేల్ ఎవరైతే వాళ్ళ FBI హెడ్ చెప్తున్నాడు. అందులో ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు. తాజాగా జరిగినటువంటి ఇష్యూస్ మీద మేజర్ న్యూస్ అంటూ తనే ట్వీట్ చేసినటువంటి విషయం ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అందులో ప్రధానమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఏంటంటే నిన్న రాత్రి లేదా ఇవాళ లెక్కన ప్రకారం వాళ్ళకి ఇక్కడ మనకు పగలు వాళ్ళకి రాత్రి, వాళ్ళకి రాత్రి మనకు పగలు ఇట్లా ఉంటుంది కదా. మొహమ్మద్ షహజాద్ ఖాన్ అనే పాకిస్తానీ వాడిని కెనడాలో అరెస్ట్ చేశారు. ఇతను వాస్తవంగా అమెరికా నుండి బహిష్కరించబడ్డాడు, తిప్పి పంపబడ్డాడు. వీడు ISISలో చేరి మెటీరియల్ సపోర్ట్ చేస్తున్నాడు, టెర్రరిజాన్ని అమెరికాలో చేయడానికి సిద్ధపడ్డాడు. లాస్ట్ ఇయర్ ఇతను చేసినటువంటి అరాచకం ఏంటయ్యా అంటే న్యూయార్క్ సిటీకి అంటే కెనడా నుంచి అంటే పాకిస్తానోడు కెనడా లెక్కలతో న్యూయార్క్కి వచ్చి అక్కడ మాస్ షూటింగ్ పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయించుకున్నాడు. ISIS తరపున కనబడ్డోళ్ళని కనబడ్డట్టు కాల్చి పడేసి అనేక మంది ప్రజల్ని చంపాలనుకున్నాడు. ఎక్కడ అంటే బ్రూక్లిన్లో ఉన్నటువంటి జూయిష్ సెంటర్ మీద తుపాకులతో కాల్పులు జరిపి అక్కడ ఉన్నటువంటి యూదులందరినీ చంపాలనుకున్నాడు. ఎప్పుడు అంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ 7న 2024 అక్టోబర్ 7న ఖాన్ ఈ ప్లాన్ చేశాడు. ఎందుకు అంటే ఆ రోజున 1 year యానివర్సరీ హమాస్ టెర్రరిస్ట్ అటాక్ ఇజ్రాయెల్ మీద చేసి ఏడాది అయినటువంటి సందర్భంగా ఇలాంటి అరాచకం అప్పుడు ఇజ్రాయెల్లోనే చేసిన అరాచకం ఇప్పుడు ఇక్కడ చేయాలనుకున్నారట అమెరికాలో. అయితే ఆ తర్వాతన కెనడాకి వెళ్ళిపోయాడు. అక్కడ అంటే FBI టీం ఆ రోజుల్లో వీడిని పట్టుకునేటప్పటికి వీడు తప్పించుకుని వెళ్ళిపోయాడు. కెనడా అథారిటీస్కి వీడి గురించినటువంటి సమాచారం అందజేస్తే సెప్టెంబర్ 4, 2024న వాళ్ళు అరెస్ట్ చేశారు. వాడిని అక్కడ విచారించిన తర్వాత ఇప్పుడు కెనడా ప్రభుత్వం అమెరికా ప్రభుత్వానికి వాడిని సరెండర్ చేస్తోంది. వాడిని స్వాధీనం చేసుకున్నారు. తద్వారా పాకిస్తాన్లో అమెరికాలో తీవ్రవాద కుట్ర పన్నినటువంటి పాకిస్తానీ కెనడా నుంచి చేసినటువంటి అరాచకానికి సంబంధించినటువంటి ఆధారాన్ని హైలైట్ చేసినట్టయింది.